హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ దాసరి. వైటమిన్ B12 పుష్కలంగా దొరికే మటన్తో చక్కగా దోసకాయ వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. దీనికి నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న ఈ మటన్ని దాంట్లో వేసి ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలిపెట్టుకొని ఇంకొంచెం మగ్గనివ్వాలి. కుక్కర్కి విజిల్ అప్పుడే పెట్టుకోకూడదు. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. కుక్కర్కి విజిల్ అప్పుడే పెట్టకూడదండి, దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. అలా వాటర్ కొంచెం బయటకు వచ్చిన తర్వాత 1 స్పూన్ గసగసాల పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఇంకొంచెం మగ్గనివ్వాలి ప్లేట్ పెట్టుకొని. ఈ మటన్ డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్దండి. దానికి తోడు మనం ఈ దోసకాయ వేయటం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. దీంట్లో ఇంకొక స్పూను గరం మసాలా కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ మటన్కి నేను ఒక 1/2 kg దోసకాయ తీసుకున్నాను. దానికి ఇప్పుడు పీల్ తీసుకొని చక్కగా నీట్గా వాష్ చేసుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దోసకాయ ఒక్కొక్కసారి చేదు కూడా ఉంటుందండి, చేదు కూడా చూసుకోవాలి మనం, గింజలు. ఈ మటన్లో వేసిన మసాలా అంతా కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. దీనికి 1 కప్పు వాటర్ పోసుకొని ఒకసారి కలిపి పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. 2 లేదా 3 విజిల్స్ సరిపోతాయండి. అంటే కూర ముదురు లేదా దాన్ని బట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను దోసకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకున్నానండి. ఇంకా అసలు మనం వాటర్ అనేది పోయకూడదు. ఇప్పుడు ఈ దోసకాయలో నుంచి వచ్చే వాటరే మనకు సరిపోతాయి. కుక్కర్ విజిల్ కూడా పెట్టుకోకూడదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని కంప్లీట్గా మగ్గనివ్వాలి. ఈ దోసకాయ ముక్కలు ఫుల్ ఎల్లోయిష్ కలర్లో ఉన్నాయి కదా, ఇంకా కలర్ చేంజ్ అయిపోతాయి బాగా, వాటర్ కలర్స్ లాగా. ఇంకా అప్పుడు బాగా కుక్ అయిపోయినట్టు. ఎంతో టేస్టీగా హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఈ మటన్ దోసకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా తయారైందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ విజయాస్ దాసరి.